వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి ఐసెట్ అప్లై చేసేటప్పుడు కానీ ఫర్దర్గా ప్రాసెసెస్లో ఏ టైంలో మనం ఎంబీఏ కోర్స్కి జాయిన్ అవుతున్నామా, ఎంసీఏ కోర్స్కి జాయిన్ అవుతున్నామా అన్నది చూస్ చేసుకోవాలన్నది రిలేటెడ్గా డిస్కస్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చూస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి అన్నది మనం వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఐసెట్ అప్లైకి సంబంధించి ఆల్రెడీ లాస్ట్ డేట్ అయిపోయింది. ప్రజెంట్ లేట్ ఫీజుతో అయితే రన్ అవుతుంది. ఈ మంత్ 21st నుంచి 20th నుంచి 24th వరకు మనకు 4,000 ఏదైతే పెనాల్టీ ఫీజు పే చేస్తూ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎవరన్నా అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే డెఫినెట్గా అప్లై అనేది చేసుకోండి. మరి ఈ యొక్క ఐసెట్ ద్వారా మీరు అప్లై చేసుకొని ఫర్దర్గా ప్రాసెసెస్లో ఏ టైంలో మీరు ఎంబీఆర్ ఎంసీఏ మీరు చూస్ చేసుకుంటారు అన్నది మనం మాట్లాడుకుందాం. ముందు దీనికి ఎలిజిబిలిటీ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంబీఏకి అయితే నార్మల్గా ఎలిజిబిలిటీ అని ఏం లేదు, ఎనీ డిగ్రీ అయితే సరిపోతుంది. సో మీరు ఎటు సైడ్ నుంచి వెళ్ళినా కూడా ఎంబీఏ అనేది చేయొచ్చు. లేదు మీరు బైపీసీ తీసుకొని వెళ్ళి మీరు ఎంబీఏ అయినా చేయొచ్చు, ఆర్ఎల్స్ మీరు హోటల్ మేనేజ్మెంట్ కానీ ఫర్దర్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిగ్రీ మీరు కంప్లీట్ చేసినా కూడా ఎంబీఏ అనేది మీరు చేయొచ్చు. సో దానికి ఎలాంటి మనకు రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. కానీ మీరు ఒకవేళ ఎంసీఏ కనుక చేయాలి అనుకున్నారనుకోండి, మీరు ఎంసీఏ చేయాలంటే మాత్రం డెఫినెట్గా మీకు ఒక ఎలిజిబిలిటీ కండిషన్ అయితే ఉంటుంది. అది ఏంటంటే మీ ఇంటర్ ఏదైతే ఉంటుందో ఇంటర్లో మనకు ఎంపీసీ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఏదైతే మనకు ఎంసీఏ ఉంటుందో దానికి ఎలిజిబిలిటీ అనేది అవుతారు. ఇది మెయిన్గా మైండ్లో అయితే పెట్టుకోవాలి. సో ఎంసీఏకి అనేది అందరికీ ఎలిజిబిలిటీ ఉండదు. ఓన్లీ ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే మనకు ఇది ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా ఇంటర్లో ఎంపీసీ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఎంసీఏ అనేది జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఐసెట్ రాస్తుంటారో వాళ్ళు ఓన్లీ ఎంబీఏ మాత్రమే అటెంప్ట్ అనేది ఎంబీఏకి మాత్రమే జాయిన్ అయితే అవ్వగలరు. మరి ఇది ఏ సిచ్యువేషన్లో జాయిన్ అవ్వాలి, ఎలాంటి టైప్లో మనం ఇది చూస్ చేసుకోవాలి, ఎక్కడ మెయిన్గా ఎంబీఏనా ఎంసీఏ అనేది చూస్ చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే ఐసెట్ రాస్తున్నారు కదా, ఐసెట్ రాసిన తర్వాత మీకు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు కౌన్సిలింగ్ అన్నది జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ అంటే ఏంటి, ప్రాసెస్కి ఏమేం కావాలి, ఆన్లైన్లో జరుగుతుంది. దీని రిలేటెడ్గా మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకు ఇందులోనే వెబ్ ఆప్షన్స్ అని ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఏంటంటే మీకు ఏ కాలేజీలో సీట్ అనేది కావాలో మీరు ఒక లిస్ట్ అనేది రెడీ చేసుకొని అక్కడ మీరు చూస్ అనేది చేసుకుంటారు. సో కాలేజ్ సో ఎంబీఏనా ఎంసీఏనా, అందులోనూ ఇంకా డిఫరెంట్ స్ప్లిట్టెడ్ సబ్జెక్ట్స్ స్ప్లిట్టెడ్ కోర్సెస్ ఉంటాయి. మనకు ఎలా అంటే ఫినాన్షియల్ టెక్నాలజీ కావచ్చు, ఫిన్టెక్ కావచ్చు, లేదంటే బీడీఏ బిజినెస్ డెవలప్మెంట్ అనాలిటిక్స్ కావచ్చు. ఇట్లా ఎంబీఏలోనే కొంచెం స్ప్లిట్ అవుతూ ఉంటాయి అన్నమాట కోర్సెస్. అవి సెలెక్ట్ చేసుకునే విధంగా మనకు అక్కడ వెబ్ ఆప్షన్స్ అనేవి క్లియర్గా చూపిస్తాయి. అందులో ఇప్పుడు ఎవరైతే మ్యాథమెటిక్స్ తీసుకొని ఉంటారో ఇంటర్లో వాళ్ళకి ఎంసీఏకి రిలేటెడ్గా ఉన్న కాలేజెస్ అనేవి విజిబుల్ అవుతాయి. బట్ ఎవరైతే అలా లేకోకుండా నార్మల్గా డిగ్రీ ఆర్ సంథింగ్ మ్యాథ్స్ లేని ఏదైతే ఇంటర్లో మ్యాథమెటిక్స్ లేని ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం ఓన్లీ ఎంబీఏ అవైలబుల్ ఉన్న కాలేజ్ మాత్రమే చూపిస్తాయి. అలా కాకుండా ఇంటర్లో మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళకైతే బోత్ ఎంబీఏ అండ్ ఎంసీఏ ఉన్న రెండు కాలేజీలు అయితే చూపిస్తాయి అనమాట. అప్పుడు వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎంబీఏకి కాలేజ్ ఆప్ట్ చేసుకోవచ్చు, ఎంసీఏకి కాలేజెస్ అనేవి ఆప్ట్ చేసుకోవచ్చు. బట్ ఇంటర్లో మ్యాథమెటిక్స్ లేని వాళ్ళకి మాత్రం ఓన్లీ ఎంబీఏ ఉన్న కాలేజెస్ అయితే చూపిస్తాయి. ఇన్ కేస్ ఎంబీఏలో మనకి ఏవైతే ఇంకా రిమైనింగ్ బ్రాంచెస్ ఉంటాయో వాటి రిలేటెడ్గా కూడా చూపిస్తాయి. బట్ ఎంసీఏవి ఏవైతే ఉంటాయో అవి మాత్రం అయితే చూపించవు. ఇంటర్లో మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే బోత్ ఎంబీఏ చూపిస్తాయి, ఎంసీఏ చూపిస్తాయి. ఎంబీఏలో ఏవైతే మనకు రిమైనింగ్ కోర్సెస్ ఉంటాయో అవి కూడా మనకు క్లియర్గా అయితే చూపిస్తాయి. సో ఓవరాల్గా మీరు ఎంబీఏనా ఎంసీఏనా అన్నది ఇప్పుడైతే కాదు, మీకు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్లోనే వెబ్ ఆప్షన్స్ అన్న మెయిన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అందులో మీరు ఎంబీఏనా ఎంసీఏనా అనేది క్లియర్గా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఐసెట్కి మనకు అప్లికేషన్ టైం అయితే అయిపోయింది. సో ఫర్దర్గా ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పటికి మీరు డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వండి. ఎందుకంటే ఐసెట్లో మీకు బిలో 1000 ర్యాంక్ వచ్చినా కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మీరు అనుకున్న కాలేజీలో సీట్ అనేది రాకపోవచ్చు. ఎగ్జాంపుల్కి మీరు బిలో 1000 ర్యాంక్ వచ్చింది, ఒక 500 to 1000 మధ్యలో ఉందనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆంధ్ర
ఏదైనా కాలేజ్ కావాలి అనుకున్నారనుకోండి, అలాంటి టాప్ కాలేజెస్లో మేబీ సీట్ అనేది రాకపోవచ్చు. సో మ్యాక్సిమం 100 బిలో వస్తేనే మీరు అనుకున్న కాలేజ్లో సీట్ వస్తుంది. లేదు 1000 బిలో వచ్చింది అంటే మోస్ట్లీ ప్రైవేట్ కాలేజ్ కానీ కొన్ని అటానమస్ ఏవైతే యూనివర్సిటీస్లో కానీ సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ టాప్ మోస్ట్లో ఉన్న కాలేజీలు అయితే మేబీ రాకపోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని క్లియర్గా అయితే చదువుకోండి. మ్యాక్సిమం మార్క్స్ అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.